హాయ్ బ్రో. హాయ్ అన్న. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? చూడలే అన్న, నేను ఎందుకంటే వాళ్ళే ఇంట్రెస్ట్ లే అన్న చూడనీకి. ఇంట్రెస్ట్ లేదు చూడనీకి. ఏం చూసావు మరి? ఏం చూడలే అన్న, ఏం చూస్తా. ఇప్పుడు చూడైతే చూపి అన్నాను, చూస్తా. చూడు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? చూసాను. ఎలా అనిపించింది? బాగా అనిపించింది, బాగుంది. శంకర్ గారు రామ్ చరణ్ గారు కంబ్యాక్ ఇస్తారని అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కరు, దిల్ రాజు గారు 3-4 ఇయర్స్ నుంచి ఆయన సరైన ప్రొడక్షన్ లేదు. శంకర్ గారు తెలిసింది యాజ్ ఇట్ ఈజ్. ఇక రామ్ చరణ్ గారిది ఇక ఆయన మూవీ వచ్చి ఒక సింగిల్ 5 ఇయర్స్ అయిపోయింది. సో సోలో హీరో ఇప్పుడు గేమ్ చేంజర్ వస్తుంది కాబట్టి ముగ్గురు కంబ్యాక్ కావాలి. సో దానికోసం వెయిటింగ్ నేను జనవరి 10th వరకు. ట్రైలర్ మొత్తం మీద ఏం సీన్ నచ్చింది? యాజ్ ఇట్ ఈజ్ అందరు తెలిసిందే కదా, హెలికాప్టర్ షాట్ కత్తి పట్టుకున్నట్టు చూస్తుంటే అసలు బాగా నచ్చింది. థియేటర్లో అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఒక గూడ్ బంప్స్, అది మామూలు రెస్పాన్స్ ఉండదు. సో నాకు తెలిసి అందులో ఫైట్స్ ఒక 5-6 అని విన్నా నేను. సో ఫైట్స్ కోసం ఈగల్ గా వెయిటింగ్. అండ్ సాంగ్స్ కూడా, ఎందుకంటే శంకర్ గారు అంటేనే అప్పుడున్న జనరేషన్ కి ఇప్పుడున్న జనరేషన్ కి చాలా డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడున్న శంకర్ గారి విజువలైజేషన్ కి ఆ విఎఫ్ఎక్స్ కి నెక్స్ట్ లెవెల్. అది స్లోగా అయ్యిలా బాగానే ఉంటాయి కదా. సో దా ఫ్లాప్ అయింది. 2.0 అయినా మొన్న వచ్చిన ఇండియన్ 2 అయినా ఏంటంటే సరైన శంకర్ గారి సాంగ్స్ కానీ బీజం కానీ సరైన లువ్. సో మళ్ళీ శంకర్ గారు సరైన తాడు తీసుకొని తమన్ గారిని సెలెక్ట్ చేసుకొని ఆయన మంచి పని చేసిన నేను అనుకుంటున్నా. సాంగ్స్ కూడా విఎక్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. సో ఈగల్లీ నీ వెయిటింగ్ గేమ్ చేంజర్ కోసం. ఇక రామ్ చరణ్ నటన అంటే ఫ్లాష్ బ్యాక్ లో ఒక 30 minutes 40 minutes ఏదో ఫాదర్ రోల్ ఉంటుందంట. సో దానికోసం అయితే నీ ఈగల్గా వెయిటింగ్. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్ క్యారెక్టరైజేషన్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రామ్ చరణ్ గారు కూడా ఇప్పుడున్న రంగస్థలంతోనైనా, ఇప్పుడు మన వచ్చిన RRR అయినా, ఇప్పుడు వచ్చిన గేమ్ చేంజర్ అయినా, సో తనకంటూ ఒక రేంజ్ పెంచుకొని వెళ్తుండు. సో నేనైతే అన్ప్రెడిక్టబుల్ గా నేను అనుకుంటున్నాను రామ్ చరణ్ గారిని. సో ఆ లెవెల్లో ఉండాలి రామ్ చరణ్ గారు. ఇంకా వచ్చే ముందు RC-69 బుచ్చిబాబు గారితో, ఇంకా రాబోయే ప్రశాంత్ నీల్తోనైనా, సో ఇంకా రాబోయే ఇంకా కొత్త మూవీస్ అయినా రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ అనేది ఆయనదంటే ఆయన స్వయంగా మన మెగా పవర్ స్టార్ అనే కాకుండా స్వయంగా తనకంటూ బ్యాక్గ్రౌండ్ ఉన్న తనకంటూ ఒక స్వతహాగా గ్లోబల్ స్టార్ అని అనిపించుకుని చూడు. నేను ఎందుకో దానికి బాగా కనెక్ట్ అయిపోయినా రామ్ చరణ్ గారికి. అంతకుముందు రామ్ చరణ్ గారు అంటే చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి సో అలా ఇలా అనుకున్నాను. కానీ ఎప్పుడైతే రంగస్థలం వచ్చిందో అప్పటి నుంచి రామ్ చరణ్ గారిని అసలు నెక్స్ట్ రేంజ్లో చూస్తున్నాను నేను. చాలా హ్యాపీగా ఉంది. శంకర్ గారు కూడా ఇప్పుడు మన తెలుగులో రామ్ చరణ్ గారితో ఫస్ట్ టైం. అంతకుముందు తమిళంలో చాలా బ్లాక్ బస్టర్లు కొట్టిండు. సో తెలుగులో డబ్బు చేసుకుండు, బాగానే ఉండేది. ఫస్ట్ టైం తెలుగులో తీస్తుంది కాబట్టి రామ్ చరణ్ గారితో సక్సెస్ రావాలి. దిల్ రాజు గారు గట్ట ఇంకా మరిన్ని సినిమాలు తీయాలని నేను అనుకుంటున్నాను. నేను ఎన్ని కోట్లు కలెక్షన్ ఇచ్చంటారు గేమ్ చేంజర్? గేమ్ చేంజర్ అంటే టికెట్లు రేట్లు మన తెలంగాణలో తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సో బెనిఫిట్ షోలు ఉన్నాయని, ఆంధ్రలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు బాగా వస్తాయని. సో ఈ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా కొద్దిగా చూసుకొని, ఎందుకంటే చిన్న సినిమా కాదు కాబట్టి, పెద్ద సినిమా కాబట్టి ఎంతో కొంత ప్రైస్ కొద్దిగా ఎక్కువ చేస్తే ప్రొడ్యూసర్ గిట్ట బాగుంటారు, అందరిగిట్ట బాగుంటుంది. ఇంకా దిల్ రాజు గారు కొత్తగా ట్రై చేయడానికి ఇంకా బాగుంటుంది. సో అటు ఇటు నాకు తెలిసి 800 crores అలా కలెక్ట్ చేయొచ్చేమో, చెప్పలేము. చేస్తే బాగుంటుంది. అంటే పుష్ప 2 కంటే ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు అంటారు ఈ సినిమా? చెప్పలేను బ్రో, ఎందుకంటే మనం చూసిన యాజ్ ఇట్ ఈజ్. ఎందుకంటే బెనిఫిట్ షోలైనా ఏ అయినా ఇంకెక్కువ పెంచేసారు పుష్ప టికెట్లు కూడా. సో దీనికి వచ్చే వరకు టికెట్లు ప్రైస్ తగ్గించారు కాబట్టి మనం చెప్పలేము అంత. ఇప్పుడు సంక్రాంతి బరిలో డాకు మహారాజ్, అదే విధంగా గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం. 3 సినిమాలు సంక్రాంతి బరిలో ఉంది. ఏ మూవీ హిట్ అవ్వచ్చు అంటారు? 3 హిట్ అయితే అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడి నుంచి గేమ్ చేంజర్ శంకర్, ఇక్కడి నుంచి బాబీ గారు డాక్ మహారాజ్, అక్కడి నుంచి అనిల్ రావుపూడి గారు సంక్రాంతికి వస్తున్నాం. సో మనం ఎవరిని తక్కువ అంచలేము, ఎవరిదో టాలెంట్ వాళ్ళదే. సో 3 హిట్ కావాలని నేను అనుకుంటున్నాను. నేను ఏ మూవీ ఎక్కువ కలెక్షన్ చేయొచ్చు? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ ఎందుకని? చెప్పాను కదా, పెద్దగా ప్యాన్ ఇండియా మూవీ లెక్క రిలీజ్ అవుతుంది కాబట్టి సో దానికి బజ్ గిట్ట బాగుంది. సో డాక్ మహారాజ్ ఏంటంటే మన తెలుగులో వస్తుంది కాబట్టి, సో తెలుగు వారికి పరిమితం సంక్రాంతి వస్తున్నాం కాబట్టి సో అది కూడా తెలుగు వారికి పరం. సో ఇవన్నీ ఏంటంటే గేమ్ చేంజర్ అనేది ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి దీనికి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. సో అలా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి. హాయ్. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? చూసాను. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. చాలా ఈసారి సంక్రాంతికి సూపర్ డూపర్ హిట్ గా బంపర్ హిట్ అయిపోతుంది. ఎందుకంటే శంకర్ గారు డైరెక్షన్ కాబట్టి, అది కూడా క్లిప్పింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆయన పంచకట్టులో రామ్ చరణ్ గారు చాలా సూపర్ గా అనిపిస్తున్నారు. అయితే పుష్ప 2 కంటే దాటిపోతుందని నా మనసుకు ఎందుకు అనిపిస్తుంది. అంత బాగుంది ట్రైలర్స్ చూస్తే మాత్రం. స్టోరీ కూడా బాగుంటుంది అనిపిస్తుంది నాకు.
ఉమ్. మీకు ఏ లుక్ బాగా నచ్చింది అక్కడ? నాకు దాంట్లో అల్లు అర్జున్ పంచకట్టులో ఉన్నారు కదా, ఆ అది మాత్రం చాలా బాగా నచ్చింది. షార్ట్ ఉమ్. అయితే హెలికాప్టర్ షాట్ బాగుంది. ఆయన అది ఫుడ్ గురించి చెప్తారు చూసారా, అది అన్నం గురించి, అది మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. దానివల్ల కొంతమంది అది ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో జరిగేటివే ఆ మూవీలో ఏమన్నా పెట్టారా అని అనిపిస్తుంది చూస్తుంటే. పేదవాళ్ళ కోసం ఇప్పుడు ఎట్లయినా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కదా, ఆయనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఏమన్నా మూవీకి పెట్టి ఉంటే మాత్రము బంపర్ హిట్టే చెప్తున్నా కదా. ఇంకా 2000 కోట్లు కాదు, దాటి కూడా వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. అదే విధంగా డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, అది చూసారా? అది చూసాను. అదే అనిపించింది. అది కూడా చాలా బాగుంది. ఆ పాపది సాంగ్ ఒకటి అది చూసాను నేను, ట్రైలర్ ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బాలకృష్ణ గారి గురించి చెప్పుకోవాలంటే ఇన్ని రోజుల తర్వాత వచ్చారు. ఆయన లుక్స్ అసలు చూడడానికి చాలా బాగున్నాడు, స్మార్ట్ గా ఉన్నాడు. అంత ఏజ్ లో కూడా ఆయన అంత గ్లామర్ గా కనిపిస్తున్నారంటే రియల్ గా నేను బాలకృష్ణని చూసి నేను ఎందుకు గర్వంగా ఫీల్ అవుతానంటే, ప్రతి ఒక్క మూవీలో రాయలసీమ డైలాగ్, నేను రాయలసీమ బిడ్డను కాబట్టి నాకు బాలకృష్ణ మూవీస్ ఆయన డైలాగులన్నా, ఆయన రాయలసీమ డైలాగులు అంటే మాకు కొంచెం గర్వంగా ఫీల్ అవుతాం మేము. ఓ ఆయనకు ఒక్కరికి సెట్ అవుతుంది ఇది. వేరే వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే ఎట్లుంటది అంటే నేర్పించినట్టు ఉంటది. అందుకు ఇప్పుడు 3 సినిమాలు వస్తున్నాయి కదా, 3 సినిమాలు హిట్ అవుతాయి. దానికంటే ఎక్కువ డాకు మహారాజ్ అండ్ అదే విధంగా గేమ్ చేంజర్, ఈ రెండు మూవీస్ లో ఏ మూవీ హిట్ అవ్వచ్చు? నాకు తెలిసి గేమ్ చేంజర్. ఎంత కలెక్షన్ చేయొచ్చు ఈ రెండు movies? నేను అందాజ్గా అయితే ఇంత అని చెప్పలేను. ఇంకా మొన్న పుష్ప 2 గురించి చెప్పాము, 15,000 కోట్లు అని అందాజ్గా చెప్పాము, దాటింది. కానీ ఇది 2,000 అనుకుంటున్నా. ఎందుకని? అంటే నాకు చాలా ఇప్పుడు శంకర్ గారు 2 సినిమాలు ఫ్లాప్ అయినాయి. ఈ సినిమా మంచిగా హిట్ అవ్వాలి, ప్లస్ పాయింట్ అవ్వాలని కూడా అనుకోవచ్చు కదా. ఆ విధంగా కష్టపడి తీసి ఉండొచ్చు కదా, దానివల్ల దాటి వస్తుందని అట్లా నేను చెప్తున్నా. నేను ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ బ్రో, హాయ్, గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? చూసాను. ఎలా అనిపించింది? చాలా బాగుంది. మీకు ఏమైనా నచ్చింది అసలు? అసలు మొత్తం ఓవరాల్ దానిలోనన్నా ఓవరాల్ గా హెలికాప్టర్ దిగే షాట్ బాగుంది. ఎందుకని నచ్చింది? కలెక్టర్ ఉంటుంది కదా దాంట్లో, అది ఒకటి నచ్చింది. ఎన్ని కోట్లు కలెక్షన్ చేయొచ్చు అంటారు గేమ్ చేంజర్? గేమ్ చేంజరా బాగానే కనెక్ట్ చేస్తున్నా. ఎన్ని కోట్లు అనేది మనకి ఎక్స్పెక్టేషన్స్ లేదు, కానీ ఒక చేయొచ్చు, ఒక 1500 కోట్లు సింపుల్ గా. పుష్ప 2 కంటే ఇది ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు అంటారు? పుష్ప 2 దీన్ని కంపేర్ చేయలేమన్నారు, 2 డిఫరెంట్ జోనర్స్. తెలీదు మరి ఎలా రియాక్ట్ అవుతారు. శంకర్ గారు ఇంతకు అంటే కొద్దిగా పాత శంకర్ గారు కనిపిస్తే చేయొచ్చు అంతేనా? అండ్ దాంతో పాటు ఇప్పుడు సంక్రాంతి బరిలో గేమ్ చేంజర్, డాకు మహారాజ్, అదే విధంగా సంక్రాంతికి వస్తున్నాం. 3 మూవీస్ లో ఏ మూవీ హిట్ అవ్వచ్చు? 3 హిట్ అయితే మంచి కాంపిటీషనే. మన ఎక్కువ నాకు తెలిసి గేమ్ చేంజర్ ఉండొచ్చు. ఎందుకని? అంటే అంత ఎలివేషన్ ఉంది కంటెంట్. మరి కొద్దిగా ఆయన చెప్పిన ఈవెంట్లో కూడా శంకర్ గారు కొద్దిగా నా పాత నన్ను చూస్తారు అది చెప్పడం కొద్దిగా కాన్ఫిడెన్స్. డాకు మహారాజ్ ట్రైలర్ చూసారా? ఈ రెండింటి కాంబినేషన్ లో ఏ మూవీ బాగా హిట్ అవ్వచ్చు? గేమ్ చేంజర్ అవ్వచ్చు, డాకు మహారాజు కూడా బాగుంటుంది, ఖచ్చితంగా చూస్తారు అన్ని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.